కృష్ణా నదీ జలాలపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొనసాగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. కేఆర్ఎంబీలో 2015-16లో వీళ్ళు ఒప్పుకొని వచ్చిండ్రు, 299కి ఒప్పుకున్నారు అన్నారు. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఇది 20th June 2015 minutes of the meeting. ఇది ఇక్కడ చూడండి ఒకసారి. In this regard, he highlighted that the KWDT award, the erstwhile state of Andhra Pradesh has been allocated 811 TMC utilization in various projects as en bloc. However, as per the arrangements decision taken by the erstwhile state of Andhra Pradesh, allocation in both the parts of the state came to be 512 TMC Andhra Pradesh and 299 TMC to Telangana. ఇంత స్పష్టంగా అక్కడ ఇది చెప్పడం జరిగింది. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ 512 ఆంధ్రాకు 299 తెలంగాణ కేటాయించారు. It was agreed in the meeting that the figures share of the ratio of the two states as mentioned in the list of projects dated 18-10-2013 చూడండి. 18-10-2013 ఏంది? మీరు బ్యాక్ పోతే కనబడుతుంది. ఇగో ఇది 18-10-2013 ఈ బిల్లు. 18-10-2013 may be followed as the working arrangements for the current year only, without prejudice to the rights of the two states about the entitlements which have been raised or to be raised before any appropriate forum. Thereafter, it is important. Thereafter, project-related issues were discussed and following working arrangements for the year 2015-16 only were agreed as a temporary measure. తాత్కాలిక సర్దుబాటు. ఇక్కడ the entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both states before any forum. ఇప్పుడు ఈ ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఈయన అడ్వైజర్ గారు, తెలంగాణ ద్రోహి, తెలంగాణకు అన్యాయం చేసిన దాస్ ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సంతకం పెట్టిండు. ఈ మీటింగ్లో ఆనాడు మన సిడబ్ల్యూసి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆర్ విద్యాసాగర్ రావు గారు ఆ మీటింగ్లో పాల్గొని జాగ్రత్తగా ఈ తాత్కాలిక ఒప్పందం, తాత్కాలిక అరేంజ్మెంటు ఇది ఏ కోర్టు ముందు కానీ ఎక్కడ కానీ చెల్లదు, ఎనీ ఫోరం ముందని చాలా జాగ్రత్తగా ఆ రోజు విద్యాసాగర్ రావు గారు దీన్ని డ్రాఫ్ట్ చేయించారు. ఇది అరేంజ్మెంట్. దర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ అరేంజ్మెంట్ అండ్ అగ్రిమెంట్. అరేంజ్మెంట్ అనేది తాత్కాలిక ఏర్పాటు, సర్దుబాటు. అగ్రిమెంట్ అంటే ఒప్పందం. ఇక్కడ రాసింది ఏంది? ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్, ఇట్స్ ఎ అరేంజ్మెంట్. ఇట్స్ ఓన్లీ ఎ టెంపరరీ అరేంజ్మెంట్, ఇట్ ఈస్ నాట్ అగ్రిమెంట్. ఆ అరేంజ్మెంట్ కూడా ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? 2013 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లు తయారు చేసేటప్పుడు ఆనాటికి తెలంగాణకు 299 నికర జలాలే ఉన్నాయి కనుక ఆ టెంపరరీ అరేంజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే అసలు ఈ 299కు కారణమే నాటి కాంగ్రెస్. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నికర జలాలు కేటాయించకపోవడం వల్లనే తెలంగాణకు ఈ అన్యాయం జరిగింది. తర్వాత కేసీఆర్ గారు, సరే మనం అప్పుడు పాలమూరు పెండింగ్ ప్రాజెక్ట్స్, మా నిరంజన్ ఉన్నారు ఇక్కడ, మా లక్ష్మారెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు, అప్పుడు ఇప్పుడున్న జూపల్లి కృష్ణారావు అల్లవై చేరిండు, ఆయన కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో మంత్రి ఉండే. కేసీఆర్ గారు మాకు ఆదేశించిండ్రు, ఏం చేస్తారో నాకు తెలియదు, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు అవి పరిగెత్తాలి, ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్నాయని కేసీఆర్ గారు ఆదేశం ఇస్తే మేము ఆ రోజు మంత్రులుగా వెళ్ళి జొన్నల బోగుడ అని ఒక రిజర్వాయర్ కల్వకుర్తిలో భాగంగా ఉంటే ఆ పంప్ హౌస్ అది కొన్ని ఏళ్ల కింద కూలిపోయి అట్లే ఉన్నది. ఏళ్ళు 10 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి కూలిపోయింది. అది ఆ పంప్ హౌస్ కూలిపోతే దాన్ని ముట్టుకోలే. ఫస్ట్ టైం మేము ఆడికి పోయి ఇట్లా నిలబడితే అలాగే గబ్బిలాలు వేసినాయి పైకి, మొత్తం ఒక్కడేసారి గబ్బిలాలన్నీ పైకి లేచి వచ్చినాయి. మేము ఆ పంప్ హౌస్ కాడికి పోతే మేము అక్కడ ఉండి రాత్రంతా ఆడనే పంప్ హౌస్లనే పండుకొని, నేల మీద పండుకొని రివ్యూ చేసి వెంటబడి పరిగెత్తించి రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి దాదాపు 6,50,000 ఎకరాలకు పాలమూరు జిల్లాకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్. అన్నవాళ్ళ ఊరు ఉంటుంది, లక్ష్మారెడ్డి అనే ఊరు ఆవంచ ఉంటుంది. ఆ ఆవంచ దగ్గర దుందిబి వామి అక్వాడక్ట్ కడితేనే కల్వకుర్తి నీళ్లు ముందుకు పోతాయి. అక్వాడక్ట్ ముందుకు పోతలేదు. ఆ వాగు మీద ఎండల్లో పోయి మేము అక్కడ ఉండి ఈ సమ్మర్లో ఈ అక్వాడక్ట్ పూర్తి కావాలని మొత్తం ఫోర్సిబుల్గా ఇంజనీర్లందరినీ కూర్చోబెట్టి, కాంట్రాక్టర్ని కూర్చోబెట్టి
ఆ రాత్రి అక్కడనే అన్నవాళ్ళ ఇంట్లో డాబా మీద వండుకున్నాం. ఏసీ రూమ్లలో వండుకోలే మేము, పైన డాబా మీద వండుకొని వెంటబడి ఒక్క సీజన్లో యాక్విడక్ట్ కట్టి ఒక్క కాళేశ్వరంలోనే కల్వకుర్తిలోనే 3,13,000 ఎకరాలకు మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్. సో అది ఎందుకు చెప్పే ప్రయత్నం చేసిన అంటే అప్పటికి మనకు నీళ్లు వాడుకుందామంటే ఛాన్స్ లేదు. ఈ కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి నీటి వాడకం పెరిగినాక కేసీఆర్ గారు మాకు ఆ 50-50 అన్న ఇవ్వండి, మాకు ఇప్పటిదాకా మీరు 34-66 ఇస్తున్నారు, ఏమని అంటే ట్రిబ్యునల్ అవార్డు అంటున్నారు, తాత్కాలిక అరేంజ్మెంట్ అంటున్నారు, మాకు ఇది నడవది, ఎట్టి పరిస్థితుల్లో 50-50 ఇవ్వాల్సిందే అని ఆ మీటింగ్ లో చాలా గట్టిగా మాట్లాడినాం. ఇక్కడ చూస్తే శ్రీశైలం అండ్ ఎన్ఎస్పీ మే బి షేర్డ్ ఇన్ రేషియో ఆఫ్ 50-50 పెండింగ్ ద ఫైనల్ సెటిల్మెంట్ బై ద ట్రిబ్యునల్. అట్లీస్ట్ 50-50 అన్న ఇవ్వండి అని 18-19లోనే కోరినాం. ఒక్క 18-19లోనే కాదు, ఇగో 20 లెటర్లు ఉన్నాయి. 20 లెటర్లు విత్ డేట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఒక్కొక్క లెటర్ ఎన్నిసార్లు రాసినామో చూస్తే మీరు ఈ అన్ని లెటర్లలో 50-50 కోరినాం. మనం 50-50 షేరింగ్ చేయాలని మొత్తం 28 ఉత్తరాలు మనం రాయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 299కు పర్మనెంట్గా రాసిచ్చింది, మరణ శాసనం రాసింది అనే చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మరి నిజంగా రాసిచ్చిన వాళ్ళు అయితే 50-50 ఇవ్వమని 28 ఉత్తరాలు రాస్తారా? అసలు 299కు కేసీఆర్ గారు ఒప్పుకుంటే మొదటి అపెక్స్ కౌన్సిల్లో ఇంకెప్పుడు వేస్తావు ట్రిబ్యునల్లో నిలదీస్తాడా? రెండవ అపెక్స్ కౌన్సిల్లో ఇంకా 7 ఏళ్ళైంది నా తెలంగాణ నీళ్ల కోసం ఎదురు చూస్తుంది, ఎప్పుడు ఇస్తావని నిలదీస్తాడా? సుప్రీంకోర్టుకు వెళ్తారా? ఎందుకు కేసీఆర్ గారు ఇన్ని 28 ఉత్తరాలు రాస్తారా? అంటే ప్రతి నిమిషం కేసీఆర్ గారు కేంద్రం మీద పోరాడిండు, ప్రధానమంత్రికి లేఖలు రాసిండ్రు, కేంద్రాన్ని మెడలు వంచి ఒప్పించి ఇవాళ కృష్ణా జలాల పునః పంపిణీకి సెక్షన్ 3 సాధించిందే కేసీఆర్ గారు. వీళ్ళు పచ్చి అబద్ధాలు 299 ఒప్పుకున్నారు, మరణ శాసనం ఎవరు రాసిండ్రు? చూడండి 50-50 నిష్పత్తిలో జరగాలని 28 లేఖలు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం రాసింది. ఇందాక ముఖ్యమంత్రి మాట్లాడింది ఇందాకనే చూపించాను. సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ లో ఇక పర్మనెంట్ గా రాసిచ్చిందంటే సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ లో అసలు నీళ్ల గురించి ముచ్చటే లేదు, ఓన్లీ ఫర్ ఇయర్. అది ఇక్కడ చూడండి మీరు ఇక 2023లో మనం బాగా పోరాడి అసలు 66-34 లేకుండానే కేఆర్ఎంబీ అగ్రిమెంట్ చేసినాం 2023లో. ఏం మాట్లాడింది మన సెక్రటరీ కూడా నేను ఇక్కడ చదివి వినిపిస్తా మీకు. ఇది కేఆర్ఎంబీ మినిట్స్, 17వ కేఆర్ఎంబీ మినిట్స్, మొత్తం 40 పేజీలు ఉంది. అందులో ఒక్క పారాగ్రాఫ్ ఇక్కడ పెట్టిండ్రు. ఎంత గట్టిగా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడిందో ఒకసారి చదివి వినిపిస్తా. పేజ్ నెంబర్ 7, వాటర్ షేరింగ్. ఇన్ రెస్పాన్స్, Chief Secretary Telangana stated that Telangana refused to give consent for 66-34 arrangements earlier. Also, since 3 projects of Telangana state, namely SLBC, Kalvakurti, Nettampadu, with an allocation of 40, 25 TMC, respectively a total of 105 TMC are functioning and no allocation has been made at this moment within 75% dependability of flows. Further, he stated that Telangana has already approached before KWD2 regarding these projects, and these 3 projects are in-basin projects and approved before bifurcation of Andhra Pradesh. Further, he expressed his apprehension that in view of notification of jurisdiction, these projects may not get water allocation. In continuation, he further stated that the ratio of 66-34 is an ad hoc allocation. It doesn't make any legitimacy. The ad hoc arrangement of 66-34 has nothing to do with KWDT1. This was done by on the basis of analysis of administrative officers. And cheptu, this working arrangement was made for the year only. Now Government of Telangana demands 50-50 sharing ratio at 75% dependability for the working projects. ఇట్లా అనేక సందర్భం ఇందులో చాలా గట్టి కొట్లాడింది. Special Chief Secretary Telangana responded saying that these projects are functioning without proper allocation of water. The approvals for these projects could not be obtained for want of hydrology without proper allocation of water. These are surplus based projects and are operating before formation of the Telangana state.
ఇట్లా చెప్తూ లాస్ట్లో చాలా గట్టిగా ఆఫ్టర్ ఏమైంది అనేది ఇక్కడ ఉంది. స్పెషల్ సిఎస్ తెలంగాణ స్టేటెడ్ దట్ board can't have this working arrangements continuously and board is not empowered to make any working arrangement without consensus and refuses to accept the working arrangement of 6634 and demands for sharing of 50-50 and requested to address the issue to DOWR, RD and GR. Further, he suggested that in absence of consensus, the decision on water sharing ratio for distribution of water to the states, the working arrangements can be prepared by 3-member committee as per the requirements of both the states. ఇదంతా మన తెలంగాణ మాట్లాడింది. దీని మీద వాళ్ళు ఏమన్నారో చూద్దాం. After detailed deliberations, the board decided to refer the matter to DOWR RD for decision by the Apex Council. Further, board expressed that in absence of consensus for sharing of water for the current year 2023-24, working arrangements can be made by 3-member committee according to the water requirements of both the states. అంటే 66-34కు కన్సెన్సస్ రాలేదు. ఈ విషయాన్ని అపెక్స్ కౌన్సిల్కు పంపిస్తున్నాము. మరి ఈ సంవత్సరం తాత్కాలికంగా వాడుకోవడానికి ఒక కమిటీ వేసి రాష్ట్రాల అవసరాల ఆధారంగా వాడుకుందాం. అంటే మనం అంత గట్టిగా కొట్లాడితే ఈ డెసిషన్ వచ్చింది టు ద వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ యాజ్ అండ్ వెన్. అంటే 2023లో అసలు 66-34 లేకుండానే కేఆర్ఎంబి అగ్రిమెంట్ చేసింది. ఎందుకు ఈ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నా అంటే మనం పోయినాక మళ్ళీ వీళ్ళు వచ్చి తెచ్చింది దాన్ని కొట్లాడి 66-34 లేకుండానే మనం ఈ కేఆర్ఎంబి 17th బోర్డు మీటింగ్లో మనం మీట్ చేసుకున్నాం. రేవంత్ రెడ్డి అంటాడు 2020లో పర్మనెంట్గా రాసి ఇచ్చిండు అంటాడు. మీరు చూడండి 2023లో అసలు 66-34ను ఎత్తేయించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. కంటిన్యూస్గా 21-22లో కొట్లాడినాం, 22-23లో కొట్లాడినాం, 23-24లో కొట్లాడినాం, 50-50 ఇవ్వాలని 28 ఉత్తరాలు రాసినాం. 66-34 లేకుండానే ఇది మనం సాధించినాం. అపెక్స్ కౌన్సిల్కు మ్యాటర్ రెఫర్ అయింది. ఇప్పుడు చూడండి 25 మనం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఇది వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్. ఆఫ్టర్ డీటెయిల్డ్ డెలిబరేషన్ ద బోర్డ్ డిసైడెడ్ దట్ షేరింగ్ ఆఫ్ వాటర్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ మే బి ఫాలోడ్ 66-34 ఫర్ ద కరెంట్ వాటర్ ఇయర్ 24-25. 66-34 చేసుకున్నారు అని మన మీద మాట్లాడినరా? మరి మీరెందుకు చేసుకున్నారు? మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు చేసింది? మీకంటే ముందు సంవత్సరం 2023-24లో బీఆర్ఎస్ పోరాడి 66-34ను తొలగించి అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేసి ఆ 66-34 లేకుండా ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళలో 3-men కమిటీ ఆధారంగా వాడుకోవచ్చు అని మేం చేపిస్తే మళ్ళీ మీరు వచ్చి దాన్ని తీసేపిచ్చి 66-34ను తెచ్చిందే కాంగ్రెస్. ఇప్పుడు చెప్పండి, మరణ శాస్త్రం రాసింది ఎవరు? మీరు కాదా? 66-34 లేకుండా మేము అగ్రిమెంట్ చేసినాం పోరాడి. మీరు వచ్చి మళ్ళీ 66-34ను మళ్ళీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఒకసారి ఆయన వీడియో కూడా వినండి. మనం 66-34 ఏదైతే 1 year కోసం ఒప్పుకున్నామో 2015లో దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు KWDT2 ఉంది కాబట్టి దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఈ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ ఉంది. ఆ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ డిసైడ్ అయ్యేంత వరకు రిజిస్టర్డ్ అవుతాట 66-34 అవ్వకూడదు అని. బట్ అది అయ్యేంత వరకు అట్లీస్ట్ 50-50 అన్న చెయ్యండి అని నన్ను ఆల్రెడీ రాసున్నాం. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసింది? గదే 50-50 అడిగిందా? గదే 66-34 సంతకం పెట్టిందా? మేము 66-34 లేకుండా 2023లో వర్కింగ్ అరేంజ్మెంట్ చేస్తే తిరిగి 66-34 తెచ్చింది. ఏదైతే బీఆర్ఎస్ 50-50 ఇవ్వాలని 28 లేఖలు రాసిందో వాళ్ళు కూడా గదే చెప్పిండ్రు. అంటే వీటన్నిటికీ పరిష్కారం సెక్షన్ 3 కింద కృష్ణా జలాల పునఃపంపిణీ. అది సాధించిండు కేసీఆర్. ఫస్ట్ ఎపెక్స్లో కొట్లాడి, సెకండ్ ఎపెక్స్లో కొట్లాడి, సుప్రీంకోర్టుకు పోయి కేంద్రం మెడలు వంచి సెక్షన్ 3ని తెచ్చిండ్రు. ఇంకో 6 నెలల సెక్షన్ 3 కింద మన రాష్ట్రానికి మినిమం తక్కువ 500-600 TMCల నీళ్ళు వస్తాయి. అది దీని పరిష్కారం. మరి ఇంతకాలం మీరు చెప్పేదంతా సొల్లే కదా. ఇక అయితే ఈ మధ్య ఇంకోటి మాట్లాడుతున్నారు వీళ్ళు.
మాకు తెలంగాణ 71% రావాలి, మేము ట్రిబ్యునల్లో కొట్లాడుతున్నాం, వీళ్ళేదో కొత్తగా కనిపెట్టినట్టు 71% రావాలని మేము ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నాము అని మేము పోయినాము, నేనే ట్రిబ్యునల్ కాడికి పోయినా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మధ్య మాట్లాడుతున్నాడు. అసలు ఇది చూడండి డేటు జూలై 14, 2014, అంటే రాష్ట్రం వచ్చిన 42 రోజులకు, తెలంగాణ ఏర్పడ్డ 42 రోజులకు కేసీఆర్ గారు తెలంగాణకు 69% నీళ్లు రావాలని, దాని ప్రకారంగా సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని 42 రోజులకే కేసీఆర్ రాసింది. రాష్ట్రం వచ్చిన 42 రోజులకు కేసీఆర్ రాస్తే వీళ్ళేదో కొత్తగా కనిపెట్టినాం, మేమేదో ఇప్పుడు 70 అడుగుతున్నాం, 71 అడుగుతున్నాం, మేము ట్రిబ్యునల్కి పోయినాం, వీళ్ళేదో కనిపెట్టినట్టు చెప్తున్నారు. ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజులకే, అంటే కేసీఆర్కు నీళ్ల మీద ఎంత నిజాయితీ ఉంది, రాష్ట్రం మీద ఎంత కమిట్మెంట్ ఉంది, ఎంత పట్టుదల ఉందనడానికి 42వ రోజే కొత్త సంసారం, అధికారులు కూడా లేరు, మన ఐఏఎస్ ఎవరో తెలియదు, ఏడ కూర్చోవాలనో తెలియదు, సెక్రటరియట్లో కుర్చీల పంచాయతీ నడుస్తుంది. కానీ ఆయన ఫోకస్, కేసీఆర్ గారి ఫోకస్ 42వ రోజే 69% నీళ్లు తెలంగాణకు రావాలని, ఆ రోజే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారు పోరాడింది. ఇది కేసీఆర్ గారి నిజాయితీ. ఈ లెటర్ చూసినాక ఇంకెవడన్నా మెడ మీద తలకాయనోడు కేసీఆర్కు ఇవాళ తెలంగాణకు ద్రోహం చేసినట్టు నమ్ముతాడు ఎవడన్నా? ఈ పిచ్చి మాటలు కాకపోతే ఏంది? అసలు ఈ ఒక్కటి కాదు, ఎన్ని లేఖలనే చూపిస్తాం ముంగట. ఇగో సెక్షన్ 3 కావాలని 32 లెటర్లు రాసినారు కేసీఆర్ గారు. 32 లెటర్లు, ఒకటి కాదు, రెండు కాదు. మీరు చూస్తే ఇక ప్రధానమంత్రికి రాసిన లేఖ 17వ లెటర్ ఫ్రమ్ సీఎం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ప్రైమ్ మినిస్టర్ ఆన్ సెక్షన్ 3, 26/12/2018. లెటర్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ టు తెలంగాణ మినిస్ట్రీ ఆఫ్ MOJS ఆన్ సెక్షన్ 3 అండ్ వేరియస్ ఆస్పెక్ట్స్. ఇట్లా చూడండి మీరు, 2014 నుంచి 32 లెటర్లు రాసినాం సెక్షన్ 3 కోసం. 32 లెటర్లు రాస్తారు, ఫస్ట్ ఎపెక్స్లో మాట్లాడతారు, సెకండ్ ఎపెక్స్లో మాట్లాడతారు, సుప్రీంకోర్టుకు వెళ్తారు, చివరికి కేంద్రం మెడలు వచ్చి సెక్షన్ 3 తెస్తేనే కదా ఈరోజు నువ్వు పోయి ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నావు. అసలు అది లేకపోతే మీరు కాంగ్రెస్ రాసిన మరణ శాసనం 299 ఇవాళ ఆగమైపోదు. దాని నుంచి బయటకు తెచ్చి ఇవాళ కృష్ణలో మనకు ఒక 600 TMCలు రావడానికి ఆనాడు తెలంగాణ రాష్ట్రం తెచ్చి కేసీఆర్ ఎంత మేలు చేసిండో, ఇవాళ సెక్షన్ 3ని సాధించి తెలంగాణకు అంత మేలు చేసిన నాయకుడు మన కేసీఆర్ గారు. అంటే అంత ఇంపార్టెంట్ అది. అసలు ఆ సెక్షన్ 3 అనేది మామూలు విషయం కాదు. ఈ సెక్షన్ 3కి సరే, ఇందాక నేను చెప్పింది ఈ ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో సెక్షన్ 3 ఇంకెప్పుడు ఇస్తారు అని కేసీఆర్ గారు మాట్లాడింది. ఇక సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్లో ఎన్ని రోజులు, ఇంకా 7 ఏళ్ళు అయింది మా తెలంగాణ, మా హక్కు, మీరు ఎప్పుడు వేస్తారు ట్రిబ్యునల్ అని చెప్పి సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు మాట్లాడింది. ఇవి నేను ఉట్టిగా మాట్లాడతలేదు, ఫస్ట్ ఎపెక్స్లో మాట్లాడింది, సెకండ్ ఎపెక్స్లో మాట్లాడింది. ఇంత పోరాటం చేస్తే ఆ సెక్షన్ 3 వచ్చింది. బీజేపీల కథ కూడా ఒక విషయం మాట్లాడుకోవాలి. అసలు ఈ సెక్షన్ 3 ఎవరు వేయాలి? రాష్ట్రం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ISRWD యాక్ట్ ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక రాష్ట్రం కంప్లైంట్ చేస్తే ఏడాదిలోగా పరిష్కరించాలి, పరిష్కరించలేకపోతే వితిన్ 1 ఇయర్ ట్రిబ్యునల్ వేయాలనేది చట్టం, భారత రాజ్యాంగం. కానీ ఇక చూడండి, మనమేమో 2014 రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లో కంప్లైంట్ ఇచ్చాం. కానీ కేంద్రం పట్టించుకోకపోతే మనము ఇక్కడ 2 సార్లు మాట్లాడినాం, ఇంటర్ స్టేట్ మీటింగ్స్లో, ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడినాం. దెన్ ఇంకా ఏడాది దాటినాక మనం చూడండి ఎంత కేసీఆర్ గారు ఎంత నిజాయితీగా పోరాడిన దానికి 14 రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లో కోర్టులో కేసు వేశారు. ఏడాదిలోగా పరిష్కరించాలి. ఏడాది దాటినప్పుడు 11/8/2017 కరెక్ట్గా విత్ ఇన్ డేస్ ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా కేంద్రం 1 ఇయర్లో పరిష్కరించకపోతే 2015 ఆగస్టులో మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టులో పోరాడినాం. ఇక్కడ ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది, సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడినాం. సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్లో వాళ్ళు కేంద్రం ఒప్పుకున్నది, లేదు మీరు విత్డ్రా చేయండి సుప్రీంకోర్టుకి వెళ్ళి, మేము ట్రిబ్యునల్ వేస్తాము అని కేంద్రం దిగొస్తే వెంటనే మళ్ళీ విత్డ్రా పిటిషన్ 9/6/2021 కేసీఆర్ గారు విత్డ్రా పిటిషన్ వేసినారు. సరే, విత్డ్రా పిటిషన్ వేసిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో 4 నెలలు పట్టింది.
6/10/2021లో మన విత్డ్రా పిటిషన్ అయిపోయింది, అంటే సుప్రీంకోర్టు ఆమోదించింది. చూడండి, 2 ఏళ్ళు తీసుకున్నారు. అపెక్స్ కౌన్సిల్లో మీరు విత్డ్రా చేయండి, వెంటనే మీకు ట్రిబ్యునల్ వేస్తామన్న బీజేపీ ప్రభుత్వం 6/10/2021లో మనం సుప్రీంకోర్టులో విత్డ్రా చేస్తే మళ్ళీ ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమో ప్రజల్లోకి వెళ్ళలేమనో ప్రజలు నిలదీస్తారనే భయంతోని కేసీఆర్ ఒత్తిడితోని కరెక్ట్గా 6/10/2021లో సుప్రీంకోర్టులో విత్డ్రా చేస్తే 6/10/2023 నాడు సెక్షన్ 3 ఏర్పాటు చేస్తూ ఆ రోజు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు చెప్పండి కేసీఆర్ గారు ఎంత నిజాయితీగా పోరాడినరో దీన్ని చూస్తే ఎవరికైనా అర్థం కాదా? రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజులకు కంప్లైంట్ ఇచ్చారు. ఏడాదిలోగా పరిష్కరించకపోతే ఏడాది నిండిన కొద్ది రోజుల్లోనే సుప్రీంకోర్టు పోయిండ్రు. ఫస్ట్ ఎపెక్స్ లో మాట్లాడిండ్రు, సెకండ్ ఎపెక్స్ లో మాట్లాడిండ్రు. కేంద్రం మాట ఇస్తే విత్డ్రా చేసి పిటిషన్ వేస్తే మళ్ళీ 2 ఏళ్ళు టైం తీసుకొని లాస్ట్కు మనం ఆ సెక్షన్ 3ని సాధించినాం. ఎందుకు ఈ ప్రయత్నం అంతా? 299లో మనం బతకలేం. 299 మనకు సరిపోదు. మన పాలమూరు కట్టాలన్నా, దిండి కట్టాలన్నా, మన కృష్ణా నది ప్రాంతంలో ఉన్న నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మంకు నీళ్లు రావాలంటే మనం సెక్షన్ 3 కింద కృష్ణాలో 600 టీఎంసీలు తేవాలని ఒక నిజాయితీతో, నిబద్ధతతో కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి కృషికి ఈ లెటర్లు, ఈ ప్రయత్నమే ఒక సజీవ సాక్ష్యం. దిస్ ద గెజిట్ నోటిఫికేషన్. ఎప్పుడు వచ్చింది? ఇక్కడ ఉంది మీకు. ఇది కేసీఆర్ గారు సాధించిన గెజిట్. ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే ఇది 298 కేటాయింపులు. వాడింది ఎంత అంటే వీళ్ళు కేవలం 113. ఆనాటి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఆనాడు కృష్ణా నది ప్రాంతంలో వాడిన నీళ్ళు ఎంత అంటే కేవలం 113 టీఎంసీలు మాత్రమే. ఇది కాంగ్రెస్ పీపీటీ. ఇది ఒక్కసారి చూడండి మీరు దయచేసి. మొన్న ఉత్తమ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చినాక మేము 286 టీఎంసీల నీళ్లు మేము వినియోగించాము, అత్యధికంగా వాడినాము అన్నాడు. దీని సంగతి బయట పెట్టా. నెక్స్ట్ స్లైడ్లో మీరు చూడండి. అత్యధికంగా కాదు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కృష్ణా నదిలో అతి తక్కువ నీటి వినియోగం చేసిందే కాంగ్రెస్ పార్టీ 2024-25. ఎందుకంటే నదిలో నీళ్ళు ఎన్ని వచ్చినాయి, వచ్చిన నీళ్ళలో తెలంగాణ ఎంత వాడింది, ఆంధ్ర ఎంత వాడింది అనేది లెక్క. మీరు చూస్తే తెలంగాణ 2014 నుంచి చూస్తే 30%, 35%, 45%, 33%, 29%, 30%, 36%. ఇక కాంగ్రెస్ ఎంత వాడిందంటే 28.49%. అంటే నువ్వు ఎంత పర్సెంటేజ్ వాడినావు అన్నది ముఖ్యం. అంటే తెలంగాణలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కృష్ణానదిలో మొన్నటి 2024-25 కాంగ్రెస్ పాలనలో అతి తక్కువ కృష్ణానది నీటి వినియోగం జరిగింది అనడానికి ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి? దీన్ని దాచిపెట్టి 286 చూపిస్తారు. నీళ్ళు ఎక్కువ వచ్చినాయి. మరి ఆంధ్రప్రదేశ్ 718 వాడింది, అది ఎందుకు చూపిస్తలేవు? వాళ్ళకు కేటాయింపు వాళ్ళది 66 అయితే 71% వాడినరు. దాని మీద ఎందుకో మాట్లాడవు. ఆంధ్రప్రదేశ్ వాడిన దాని మీద ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్ ఇస్ డన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కాంగ్రెస్. ఇక వీళ్ళ మాటలు పూటకో మాట, గడియకో లెక్క. కనీస అవగాహన ఉండదు. ఒకసారి రేవంత్ రెడ్డి ఒకసారి ఏమంటారంటే అసలు 500 చాలు మాకు కృష్ణల, 500 ఇచ్చి చంద్రబాబు నువ్వు ఎన్నెన్నో కట్టుకో అంటాడు. ఓసారి లాయర్లతో రివ్యూ చేసి 963 కావాలి, 904 కావాలంటాడు. ఇక ఉత్తమ్ 700 చిల్లర ఆయన అడుగుతాడు, 763 అంటాడు. అసలు ముఖ్యమంత్రికి మంత్రికి ఒక అవగాహన ఉండదు. ముఖ్యమంత్రిది ఒక మాట, రేవంత్ రెడ్డిది ఒక మాట, రేవంత్ రెడ్డిది డబుల్ మాటలు. ఒక్కసారి చూడండి. కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టాం. ఓ 1000 టీఎంసీలు దాదాపుగా గోదావరి మీద, ఒక 500 టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. ఈ తర్వాత 904 కావాలని ఒక రివ్యూ మీటింగ్లో సీఎం ఆఫీస్ ఇచ్చిన ప్రెస్ నోటు. ఇక్కడ 500 చాలన్నాడు, అక్కడ 904. అంటే మొత్తం తెలంగాణకి 763 టీఎంసీలు కేటాయింపజేయమని చెప్పి ఈ ట్రిబ్యునల్ ముందు మా వాదనలు వినిపిస్తున్నాము. అంటే
అంటే ఇప్పుడు 500 చాలని అవగాహన లేని మాట అనుకోవాలనా, 904 అని అతి తెలివి అనుకోవాలనా, 763 అని చెప్పి ఉత్తమ మాట నమ్మాలనా? అసలు ఎంత స్పష్టత లేకుండా మాట్లాడే వీళ్ళకి అసలు తెలంగాణ హక్కులు కాపాడుతారని మనం నమ్మొచ్చా? ఇక మీరు ఇందాక నేను 2-3 సార్లు చూపించిన ఫస్ట్ ఎపెక్స్లో, సెకండ్ ఎపెక్స్లో కేఆర్ఎంబికి నోటిఫై చేయొద్దు, కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పము, KWD2 అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు అప్పజెప్పే ప్రశ్నే లేదు అని కేసీఆర్ గారు మాట్లాడిన దాన్ని ఆయన నీళ్ళకి ముడిగెట్టిండు కదా. వీళ్ళు ఏం చేసిందనేది ఇక్కడ అసలు పాయింట్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినాక 17/1/2024 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కరెక్ట్గా నెల 10 రోజులు అంతే కదా. మనమేమో 42 రోజుల్లో ఢిల్లీకి పోయి కృష్ణా నదీ జలాల పునః పంపిణీ చేయాలి, బిడ్డ 811 పంచాలని మనం కొట్లాడినాం. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన 40 రోజులకు ఏం చేసిండ్రు అంటే both the states will hand over the 15 prioritized components of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. నెల లోపల మొత్తం అప్పచెప్తామని రాసిచ్చారు. 10 ఏళ్ళు మనం ప్రాజెక్టులు అప్పచెప్పకుండా నీళ్ళు వచ్చేదాకా మేము అప్పచెప్పము అని పోరాడింది బీఆర్ఎస్. ప్రాజెక్టులు అప్పచెప్పకుండా కాపాడింది బీఆర్ఎస్. రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే 811 పంచాలని ఢిల్లీకి పోయి కొట్లాడింది బీఆర్ఎస్. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన 40 రోజులకే ఈ ప్రాజెక్టులు మీకు అప్పచెప్తాము అని చెప్పి రాసిచ్చిండ్రు. దీని మీద కేసీఆర్ గారు గర్జించిండ్రు. ఇప్పుడు చూడండి ఒకసారి. ఏమయ్య బాబు, కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్లి లాగబోయి అప్పచెప్పినాడు ఈ గవర్నమెంట్. ఇదే జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనం మాట్లాడిన అసెంబ్లీలో మీరు కూడా విన్నారు. ఉమ్మడి రాష్ట్రమే నయముండినట కదా, ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా లేదట. మరి శ్రీకాంతాచారి ఎందుకు చచ్చిపోయింది? ఇదే జిల్లాలో ఉంటే బిడ్డ ఎందుకు చచ్చిపోయింది? ఉద్యమకారులు అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది? లక్షల మంది, కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు? ఇంత సోయి తప్పి మాట్లాడతారు మంత్రులు. గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా? పోయిన భద్రపల్లిక సంతకం పెట్టారు, దాని మెమోరాండం దొరికింది. నీళ్ల మంత్రిగా పనిచేసిండు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, నష్టం ఎంత తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించాడు. గర్జిస్తే ఒక 4-5 రోజులు నాటకాలు ఆడిండు, అబద్ధాలు మాట్లాడిండు. నిలబెట్టి మన గట్టిగా అసెంబ్లీలో అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది మీరు చూసిండు. బడ్జెట్ జరుగుతుంటే ఏమైతుంది? బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం. ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు. కానీ అగమేఘాల మీద ఇది జరుగుతుంటే, ఆ రగడ జరుగుతుంటే బిడ్డ మీ సంగతి బదాలను నిలబెట్ట మిమ్మలను ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చెరువు నల్లగొండ నేను పిలిపించిన. అంటే ఇప్పుడు మీరు చూడండి, ప్రాజెక్టులు అప్పచెప్తూ ఒకవైపు తీర్మానం చేసిండ్రు, కేసీఆర్ గారు గర్జించిండ్రు. నెక్స్ట్ టైం అయితే చూడండి.